ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. సంతోషం. ప్రతిరోజు ఉదయకాల వేళ ఈ జీవపు మన్నా వినుచున్న మీకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి మరొక ఉదయాన్ని మన జీవితంలో ప్రభు అనుగ్రహించున్నారు. ఎంతైనను ఆయన మన జీవితాలకు చాలిన ప్రభు అయి ఉన్న విధానాన్ని బట్టి మనం ప్రభును స్తుతించబద్దులమై ఉన్నాము. రండి దేవుని వాక్యము కొరకై సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24, 25 వచనాలు నిన్నటి దినాన మిగిలి ఉన్న భాగమును మరొక పర్యాయం మనం ధ్యానం చేయబోచున్నాం. 24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతోనూ కృపతోనూ బలముతోనూ నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ దైవ హస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? కాలేబును గూర్చి ఈరోజును మనము మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. కాలేబు అనగా అర్థం కుక్క. కాలేబు యూదా గోత్రానికి చెందినవాడు. ప్రధానులలో ఇతడు కూడా లెక్కించబడి వెళ్ళినటువంటి వాడు. 40 దినముల దేశ సంచారాన్ని చేసిన వారిలో ఇతడు ఒకరు. 10 మంది చెప్పిన మాటకు ప్రజలంతా కలవరము నొందితే ఈ భక్తుడు చెప్పిన మాటకు ప్రజలు మరి కాస్త ఉపశమనం పొందడానికి హేతువుగా మారింది. అయితే ఈ కాలేబుకు నాకు దేవుడు అంటున్నారు, అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెడతాను అంటున్నారు. 20 లక్షల పైబడిన జనాంగంలో ఈయనను గూర్చి ప్రభు చెప్పిన మాట, అతడు ఏ దేశం వెళ్ళాడో ఆ దేశంలో నేను అతన్ని ప్రవేశింపచేస్తాను. ప్రియులారా, 10 మందిలో ఒకరు మెరిట్ పర్వాలేదు కదా, గడిచిన దినాన్ని చెప్పుకున్నాం. 20 లక్షలు పైబడిన జనాంగంలో వీరిద్దరు నిలవబడడం అనేది ఎంతో ఆశ్చర్యానికే గురి చేస్తూ ఉంది. అయితే ఈ కాలేబులో మరొక మంచి లక్షణం ఏంటి అంటే, రండి దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 32 అధ్యాయం 11, 12 వచనాలు. 20 ఏండ్లు మొదలుకుని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో
పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరెవ్వరూ చూడరని ప్రమాణం చేసింది. ప్రియులారా, ఈ కాలేబు ఎలాగా ప్రభుని వెంబడించారంటే పూర్ణ మనస్సుతో వెంబడించారట. బాగా వినాలి. కాలేబు దేవుని ఎలా వెంబడించారు, యెహోషువ ఎలా వెంబడించారంటే పూర్ణ మనస్సుతో. ప్రియులారా, యేసు ప్రభులు వారు చెప్పిన వాక్యపు సందేశంలో పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ వెంబడించాలని చెప్పారు కదా. ఆ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వెంబడించాలి అని చెప్పిన ప్రభు యొక్క లేఖనానికి ప్రియులారా, పాత నిబంధనలో ఒక భక్తుడట పూర్ణ హృదయముతో ప్రభువును వెంబడించాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రభువును అనుసరించారు. ప్రభువును వెంబడించే విషయంలో అతడు ఏమాత్రమును వెనుదిరిగిపోక దైవికమైన మంచి మనస్సాక్షితో ప్రభువును గొప్ప చేసినటువంటి దైవభక్తుడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నిండు మనసుతో వెంబడించిన వాడని, మంచి మనస్సు కలిగిన వాడని, పూర్ణ మనస్సుతో వెంబడించాడని దేవుని ప్రజలు గుండెలు బాదుకుంటూ వారు ఎలుగెత్తి ఏడుస్తున్న సమయంలో వస్త్రాలు చింపుకొని ఏ విధం చేతనైనా వారిని సముదాయించుట కొరకు, అల్లరి రేగకుండగా సముదాయించుట కొరకు తనదైన శైలిలో ప్రయత్నం చేసిన వ్యక్తి ఈ కాలేబు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోషేది లేవి గోత్రం, అహరోనుది లేవి గోత్రం. ఈ యూదా గోత్రములో నుంచి వచ్చినటువంటి కాలేబు చెప్పిన మాటలు ఆ నాయకులు నమ్ముచున్నారు. ఆ నాయకులకు నమ్మశక్యం అవుతుంది. ఎంత ఆధ్యాత్మికమైన వైఖరి వారు కలిగి ఉన్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సజీవుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మనం కాలేబులో మరొక విషయం ఏంటంటే నేర్చుకోవాల్సిన మాట. ఈయన చెప్పేటువంటి మాట అంటాడు, అయ్యా ఆ పట్టణానికి మనం వెళదాం, జనులు నిమ్మలపరిచిన తర్వాత నిశ్చయముగా వెళుదుముగా, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునన్నాడు. దేనిని జయించడానికి? కనానును జయించడానికి మనకున్న శక్తి చాలు. 10 మంది అంటారు, అయ్యో వారిని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా ఉన్నాము అంటే, కానీ కాలేబు అంటారు, యెహోషువలు, అయ్యా లేదు లేదు, ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటూ గాను మనకుండిన ఈ శక్తి చాలు, మనకుండినటువంటి ఈ శక్తి చాలు, మనము ఈ శక్తితో మనం వెళ్ళగలం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. యెహోవా మన యందు ఆనందించిన యెడల నిశ్చయంగా దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము, నిశ్చయంగా దేశంలోకి మనం వెళతాం. ఈ శక్తి చాలు, ఈ కొంచెము బలముతో మనము జయించగలమని ఒక స్థిరమైన విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. క్రైస్తవ్యానికి ఆయువు పట్టే విశ్వాసం. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా అంటారు భక్తులు. కనుక ఆత్మీయులారా, ప్రతికూలమైన పరిస్థితుల్లో
అనుకూలమైన మాటను మాట్లాడుతూ, ఆ అనుకూలమైన మాట ఎట్టిదయ్యా అంటే విశ్వాస సంబంధమైనదే మాట్లాడుతున్నారు. విశ్వాస సంబంధమైనది. ఆత్మీయులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యం. మనకి విశ్వాస సంబంధమైన మాట ఎంతో గొప్పది. మన విశ్వాసంతో ఏది పలికామో అదే దేవుడు దాన్ని ఆమేనని ముద్ర వేస్తారు. ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? దాన్ని జయించుటకు శక్తి చాలునన్నారు. ఆ ప్రకారంగా వెళ్ళారు, పట్టణాన్ని జయించారు, హెబ్రోను స్వాధీనం చేసుకున్నాడు. మనం వెళ్ళలేం అన్న వాళ్ళ సంగతి ఏమైంది? వాళ్ళు అలాగనే ఆగిపోయారు. అంటే దేవుని పిల్లలుగా మన జీవితంలో విశ్వాసంతో మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విశ్వాస సంబంధంగా మాట్లాడడం, విశ్వాసంతో పలకడం, విశ్వాసంతో నడవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమాన్ని తెచ్చిపెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సజీవుడైన దేవుని పాదాల చెంత చేరిన మనం అపనమ్మకమైనటువంటి వారములై ఉండక విశ్వాసంతో ప్రభుని వెంబడిందాం. విశ్వాసంతో దేవుని సన్నిధిని వేడుకుందాం. కాలేబు వలె విశ్వసించి పలికి దేవుని కార్యములను చూచుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. సియోనులోని మీ హస్తాన్ని చాపండి. మీ ఆత్మ బలముతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ కృపా కాపుదల కనికరములు సమృద్ధిగా మాకు తోడయుండునుగాక. మా ప్రియులందరినీ దీవించండి. దినచర్యను ఆశీర్వాదకరంగా జరిగించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.